కొన్ని రకాల మొక్కలు కావాలి. అవి ఒకటి అడవి నాభి, కామంచి మొక్క, గడపరాకు, జటామాంసి, నేటి బ్రహ్మి మొక్క, పొడపత్రి ఆకు, సునామికి మొక్క, వాహిలి మొక్క, అడవి దొండ తీగ, శతపుష్పం మొక్క, చివరిగా మరుల మాతంగి మొక్క. ఈ మొక్కల యొక్క ఆకులను మనం సేకరించి వాటన్నింటినీ 15 నుంచి 20 రోజులు ఎండబెట్టాలి. శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి రోలును ఒకటి తీసుకొని వాటి యొక్క ఆకులను మెత్తగా నూరాలి. మెత్తగా నూరిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్నాక ఈ విధమైనటువంటి పొడిగా తయారవుతుంది. చెప్పిన మొక్క యొక్క ప్రతి ఆకు కూడా మరలు పడే విధానానికి, మరలు ముందు తయారీకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించేటువంటి ఈ పొడిని 2 చెంచాలు తీసుకోవాలి. 2 చెంచాల పొడిని ఒక తెల్లటి గుడ్డలో ముల్లెలాగా, ఒక మూటలాగా కట్టి ఎవరికైతే మనం మరుగుమందు పెడుతున్నామో ఆ పెట్టేటువంటి వ్యక్తి యొక్క మూత్రము మరియు చెమట తీసుకొని దానిలో ఒకరోజు రాత్రి మొత్తము ఈ మూట కట్టినటువంటి మరల మందును గుడ్డతో సహా ఆ మూత్రంలో మరియు చెమటలో నానబెట్టాలి. మరుసటి రోజు దీన్ని తీసుకొని మొత్తం పొడిలాగా చేసి అవతల యొక్క వ్యక్తికి ఆహారంలోనో, చికెన్లోనో, మటన్లోనో ఎటువంటి ఆహార పదార్థమైనా కూడా ఆ ఆహారంలో పెట్టి తినిపించే ప్రయత్నం చేయాలి. ఇది వాడిన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ వశమవుతాడు. సర్వే జనా సుఖినో భవంతు.